హాయ్ అండి, నేను మీ మంజుని. ఈరోజు నేను మీకు పుదీనా చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. పుదీనా చట్నీకి కావాల్సిన పదార్థాలు: పుదీనా, ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు. వీటన్నిటిని కూడా కడిగి చక్కగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పల్లీలు లేదంటే నువ్వులైనా తీసుకోవచ్చు. నేనైతే పల్లీలను తీసుకున్నానండి. అయితే పల్లీలను ముందుగానే వేయించి పెట్టుకోవాలన్నమాట, చల్లారుతాయి కాబట్టి. ఇప్పుడు పిల్లలు మనం మామూలుగా కూరగాయల్లో వేసేటివి అల్లం వెల్లుల్లి అవి పక్కకన్నీ పడేస్తారు కదండి. అందుకోసం చట్నీల్లో వేస్తే తింటారని నేనైతే చట్నీలు ఎక్కువగా చేస్తానండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలా, దాంట్లో పోపులు వేసుకొని పోపులు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలా. ఉల్లిపాయలు వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలన్నమాట. కలుపుతూ ఉంటే కింద మాడిపోకుండా ఉంటాయన్నమాట. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనము తరిగి పెట్టుకునేటువంటివి పుదీనా, అలాగే మిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఉప్పు పసుపు పోపులో వేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు కూడా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. మా పిల్లలు వెజిటబుల్స్ ఎక్కువగా తినరండి, అందుకోసం నేను ఎక్కువగా చట్నీలు చేస్తాను. దీనివల్ల వాళ్ళకి అన్నీ తినేటట్టు ఉంటాయన్నమాట. ఆకుకూర తింటే మంచిదనే ఉద్దేశంతో ఫ్రీక్వెంట్గా నేను చట్నీలు అయితే చేస్తుంటాను అనమాట. ఎప్పుడైతే ఉల్లిపాయ ఈ పుదీనా ఆకు అంతా మగ్గిపోయినాక మళ్ళీ టమాటాలు వేసుకోవాలన్నమాట. టమాటాలు వేసుకొని కాసేపు మగ్గనియ్యాలి. అప్పుడు మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే అడుగు పడుతుంది. మనకి కొంచెం లేట్గా ఉడుకుతుంది అనేసరికి టమాటాలని గరిటెతో కొద్దిగా స్మాష్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, చక్కగా మెత్తగా నలిగిపోయింది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించుకొని చల్లారబెట్టుకోవాలి. పల్లీల్ని మిక్సీకి వేసుకొని పౌడర్ కొట్టినాకే మనం ఉడికించిన పుదీనా ఆకును పేస్ట్ని అందులో వేసుకోవాలన్నమాట. వేసి మిక్సీకి కొంచెం వాటర్ వేసుకొని తిప్పితే ఇట్లా మెత్తగా గ్రైండ్ అవుతుంది అనమాట. చట్నీలు ఎప్పుడు కూడా చిన్న జార్లో వేసుకుంటే మెతువుగా వస్తాయి, పెద్ద జార్లో అయితే కొంచెం గరగర అనిపిస్తాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ టమాటాలు అన్నీ ఒకటేసారి మిక్సీకి వేయకూడదు అనమాట. ఫస్ట్ పల్లీల్ని పౌడర్ చేసుకున్నాక తర్వాత టమాటా ముక్కలు ఇవన్నీ వేసుకొని మిక్సీకి వేసుకోవాలన్నమాట. అయితే ఈ చట్నీ రైస్లోకి కానీ చపాతీకి కానీ అలాగే తినేవాళ్ళు రొట్టెలోకి కానీ లేదంటే ఉప్మాలోకి కానీ ఉంచుకోనికి బాగుంటుంది అనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.